ద్వారా మాకు తెలియజేసిందో, ఇక్కడ వచ్చి ఇద్దరు భార్య భర్తలు ట్రీట్మెంట్ తీసుకున్నారో మీ మాటల వల్లనే మాకు నమ్మకం వచ్చేసి, అదే నమ్మకంతోనే మేము ఇప్పుడు 6 నెలలు మోస్తుంది, ఇంకా 3 నెలలు మోసిందంటే చల్లగా అదే మాకు చాలు మేడం. ఇంకా మాకు ఆస్తులు వద్దు, అంతస్తులు వద్దు, నా ఉన్న ఒక కూతురికి పిల్లలు ఉండాలంటే చాలు నాకు. మేము ఆస్తులకు నమ్ముకోలేదు మేడం, పిల్లల కొరకే ఉన్నాం మేము. డెలివరీ అయిన వెంటనే ఫొటోస్ పెట్టండి. సరే మేడం, మిమ్మల్ని ఎప్పుడు మర్చిపోండి మేడం. ఈ ఐఎఫ్ని ధనలక్ష్మి మేడని, రచన మేడని, స్టాఫ్ వాళ్ళని కూడా ఐశ్వర్య మేడము, శ్రీలక్ష్మి మేడము, సుజాత మేడము వాళ్ళు కూడా మాకు బయటకు వచ్చి ఇదే చెట్టు దగ్గర ఏదో మేము ఆలోచించుకుంటూ ఉన్నాం. మేము ఎంత డబ్బు అవుతుందో ఆల్రెడీ ఇంతవరకు 10 లక్షలు అయిపోయినాయి. కర్నూలులో కార్తికేయ మేడము, పార్క్ మేడం దగ్గర అయిపోయినాయి. మాది పొలాలు 6 ఎకరాల పొలము, నాది 12 ఎకరాల బంగారు అన్నీ అమ్మేసి పెట్టేసుకున్నాం. ఆశ వదులుకున్నాము. లాస్ట్కు మీరు కొల్లాపూరు వచ్చినప్పుడు మా కూతురు, మా అల్లుడు మా పట్టుదలతోనే వచ్చినాము. మా పట్టుదలకు మీరు నీరు పోసిండ్రు. మేము ఈరోజు మొలకెత్తుతున్నాము. ఆ మొలక ద్వారా నా కూతురికి సంతానం అయితే చాలు మేడం, అంతే. ఈ జన్మాకి ఇదే చాలు నాకు. థ్యాంక్స్ మేడం, అందరికీ థ్యాంక్స్. థ్యాంక్ యూ అందరికీ ఇక్కడికి వచ్చినందుకు. సరేనా, జాగ్రత్తగా మీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోండి. మేడం ఎలా చెప్తే అలా ఫాలో కండి. సరేనా, ఏమైనా మేడం చెప్పినా హైదరాబాద్కి అంటే డెలివరీ కోసం కూడా హైదరాబాద్కి అంటే ఇక్కడే చేయండి, ఇక్కడే చూడండి అన్నట్టు చూడకండి. అవసరమైతే హైదరాబాద్కి పంపించినా తొందరగా వచ్చేటట్టు చూసుకోండి. సరేనా, జాగ్రత్త. అక్కడ మేడం ఏ విధంగా చెప్తే వినండి. చక్కగా డెలివరీ అయ్యి పిల్లల్ని తీసుకొని రండి. సరేనా. అండ్ మీరు ఎన్ని ఇబ్బందులు పడ్డారు కదా, మీరంతా ఇట్లా మీ చుట్టుపక్కల వాళ్ళు ఏదన్నా పిల్లల గురించి ఇబ్బందులు పడ్డా వాళ్ళకి జస్ట్ చెప్పండి, ఇట్లా తొందరగా చూయించుకోవాలి, ఎడ్యుకేట్ చేయండి. సరేనా, సరే జాగ్రత్త. థ్యాంక్ యూ వెరీ మచ్ వచ్చినందుకు. సరేనా. ధనలక్ష్మి మేడం చెప్పారు, కొంచెం జాగ్రత్తగా అందరూ ఉండండి. చాలా కష్టపడ్డారు ఈ ప్రెగ్నెన్సీ రావడం కోసము. మీరందరూ ఫైనాన్షియలీ, మెంటలీ దూరం నుంచి వస్తున్నారు. సో మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి కూడా చెప్పండి ఇట్లా హెల్ప్ ఉంది అనేసి. చాలామంది ఊళ్ళో ఏంటంటే మా ఫ్యామిలీలో 5 ఇయర్స్ తర్వాత వచ్చింది, 7 ఇయర్స్ తర్వాత వచ్చింది, ఆ తర్వాత మేము వెళ్తాము అని ఆలోచిస్తారు చాలామంది. అలా ఇప్పుడు లేదు. ఒక యంగ్ ఏజ్లోనే అన్నీ అంటే ఎగ్స్, స్పర్మ్ అన్నీ పడిపోతున్నాయి. సో కొంచెం జల్దీ ట్రీట్మెంట్కి రమ్మని చెప్పండి. మీ చుట్టుపక్కల అందరికీ చెప్పండి. మీరు హ్యాపీగా ఉండండి, స్ట్రెస్ ఫ్రీ ఉండండి. ఈ 9 months మీకు టైం దొరికింది, రిలాక్స్ అవ్వండి, మంచి మూవీస్ చూడండి, పాటలు వినండి, హ్యాపీ ఉండండి. ఆ తర్వాత రిలాక్సేషన్ దొరకదు, మీరు కావాలన్నా దొరకదు. సో ఇప్పుడే హ్యాపీగా ఉండి రిలాక్స్ అవ్వండి. ఆ తర్వాత డెలివరీ అయిన వెంటనే బేబీ ఫొటోస్ మాకు పెట్టండి. మేము కూడా చాలా హ్యాపీ అవుతుంటాం మీ బేబీ ఫొటోస్ చూసి. ఆ తర్వాత బేబీ పార్టీ ఒకటి పెడతాం, అప్పుడు మళ్ళీ రావాలి.